వల్ల లడ్డు వివాదం తర్వాత పెద్ద పెద్ద చర్చలే నడుస్తున్నాయి. మెయిన్ ఇందులో అన్యమతస్థులు ఉండటమా ఉండకూడదా అన్నది. ఒక హిందువుగా కానీ ఒక భారతీయుడిగా కానీ నా దృష్టిలో ఎవరు ఎక్కడైనా బతకచ్చు. ముస్లిము, క్రిస్టియను, హిందూ ఎవరి బ్రతుకు వాళ్ళు బతకచ్చు, నో డౌట్. ఆలయంలో ముస్లిం కానీ లేకపోతే మసీదులో హిందువు కానీ వెళ్ళి అక్కడ ఇష్టమై ప్రార్థన చేసుకుంటుంటే తప్పే లేదు. ఆ మతం వాళ్ళు అంగీకరించాలి, ఆ మతాచారాల ప్రకారం చేయాలి. కానీ మన మతాచారాల ప్రకారం ఆ వ్యవస్థలో అంటే ముస్లిం వచ్చి గుడిలో నమాజ్ చేయొద్దు, మనం వెళ్ళి అక్కడ పూజ చేయొద్దు. అలాగే క్రిస్టియన్ అయిన ఎవరి మతాచారాల ప్రకారం వాళ్ళ దాంట్లో చేద్దాం. లేదా అవతల మతం మీద నమ్మకం ఉందా, మనం వెళ్ళి వాళ్ళ మతాచారాల ప్రకారం ప్రార్థన చేయడం తప్పే లేదు. అది సెక్యులరిజం అంటే. అంతేగాని గుళ్ళో ముస్లిం ఎందుకు ఉద్యోగం చేయకూడదు, క్రిస్టియన్ ఎందుకు ఉద్యోగం చేయకూడదు, ఇది సెక్యులర్ కంట్రీ కింద అంటే మిగతా అన్నిట్లలో సెక్యులరే. ఎందుకు అది ఈ మాట ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు గారు నిన్న అనబట్టి వచ్చిందనమాట. బాబు గారు ఆలయంలో అదే మతస్థులే ఉండాలి, వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ఎస్, ప్రతి హిందువు కోరుకునేది అదే. ఆ విషయంలో చంద్రబాబు గారిని 100కి 1000% సమర్థిస్తాం. అవసరం. ఎందుకంటే మసీదులో హిందువుని పెట్టుకొని చెప్తే తప్పు, చర్చిలో హిందువుని పెట్టుకొని చెప్తే తప్పు. కానీ గుళ్ళో హిందువు మాత్రమే ఉండాలంటే తప్పు ఎట్లవుతుంది? ఈ గతంలో సుప్రీంకోర్టు కూడా ఇచ్చినటువంటి తీర్పులు అలాగే ఉన్నాయి. కొన్ని లోకల్ కోర్టులు ఇచ్చిన తీర్పులను కొట్టేసినవి కూడా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ మనం బాధ్యతాయుతంగా ఆలోచించాల్సిన సందర్భాన్ని భగవంతుడు దేవదేవుడు ఈ సందర్భంలో మనకి అప్పజెప్పి ఉండొచ్చు.